హలో ఇన్స్పెక్టర్, నువ్వు రాకపోతే ఈ ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళిపోతాడు సిద్ధు. అది సరే గాని మీరెక్కడికి బయలుదేరారు? జాబ్ సెర్చ్ చేయడానికి. మీరు కూడానా? అవును గ్రాని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ అడుగుజాడల్లోనే మేము నడవాలి కదా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. అబ్బా చల్సాని గారు, ఈ ఏరియాలో ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా? ఇది ఎండాకాలం, ఈ ఏరియా డ్రై ఏరియా, సో ఇక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి లక్ష్మి. ఏసీ కొంచెం పెంచండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నువ్వు ఒకరి కాళ్ల మీద పడే స్థాయిలో లేవు. నీ కాళ్ల మీద ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడే స్థాయిలో ఉన్నావు. మీ అందరి ఆశీర్వాదంతో, అమ్మమ్మ ఆశీర్వాద బలంతోనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. మీ ఆశీర్వాదం నాకెప్పుడు ఉండాలి. అందుకోసం నేనెప్పుడు మీ కాళ్ళ దగ్గరే ఉండాలి. వినోద్, నువ్వింత స్థాయికి చేరుకున్నందుకు మీ అమ్మమ్మ ఇక్కడ ఉండుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. రోజే ఎప్పుడు నిన్నీ పొజిషన్లోనే చూడాలనుకునేది. తన మనవడు సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని, అందరికంటే పై స్థాయిలో ఉండాలని కోరుకునేది. కాని తను ఆ స్థాయిలో ఉండగా నువ్వు ఈ స్థాయికి రాలేదు. నువ్వు ఈ స్థాయికి వచ్చాక చూడ్డానికి తను ఆ స్థాయిలో లేదు. ఎక్కడో కింది స్థాయిలో బతుకుతోంది. సరే, లోపలికి పదండి అజ్జీ. రండి తాతయ్య. ఆ ఫస్ట్ వింగ్ లోకి వెళ్తే అక్కడ ఆఫీస్ ఉంటుంది మేడం, అక్కడికి వెళ్ళండి. రండి. అజ్జీ, తాతయ్య కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. మేం కూర్చుంటానులే కాని నువ్వు కూర్చోడానికి 2 చైర్లు వేయించుకున్నావేంటి?
ఒకవేళ మేమిద్దరం వస్తున్నామని మా కోసం వేయించావా ఏంటి? మేము అక్కడ ఎలా కూర్చుంటాం వినోద్? అది ఎంటీ చైర్, అక్కడ నువ్వే కూర్చోవాలి. ఇవి ఓనర్ల కోసం వేయించిన చైర్లే అజ్జీ. ఓనర్లా? అంటే ఈ కంపెనీకి ఇద్దరు ఓనర్లా? నీకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడా? ఉన్నారు తాతయ్య. ఏంటి వినోద్ నువ్వు చెప్పేది? అవునజ్జీ, ఈ ఎక్స్ట్రా సీట్ వేయించింది నా కోసం, ఆ అసలు సీటు వదిలేసింది అమ్మమ్మ కోసం. రోజీ కోసమా? అవును, ఈ కంపెనీకి చైర్పర్సన్ అమ్మమ్మే. ఆవిడదే ఆ సీటు. అందుకే ఆ సీట్ని అలాగే ఖాళీగా ఉంచేసి పక్కన ఇంకో చైర్ వేయించుకున్నాను. కానీ ఇక్కడ రోజీ లేదుగా వినోద్. వస్తుంది తాతయ్య, ఏదో ఒక రోజు అమ్మమ్మ వస్తుంది. ఆ చైర్లో కూర్చుంటుంది, తను వదులుకున్న హుందాతనాన్ని తిరిగి పొందుతుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను. రండి. ఓకే. కూర్చోండి మేడం, కొద్దిసేపట్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మేడం, మంచినీళ్ళు తీసుకుంటారా? ప్రకాష్, మంచినీళ్ళు తీసుకురా. టీ కాఫీ ఏమైనా? నో థ్యాంక్స్ సార్. ఏంటమ్మా? ఒక్క నిమిషం. చెప్పండి. నేనింకా ఉద్యోగానికే సెలెక్ట్ కాలేదు కదా, మరి అప్పుడే ఇంత మర్యాదలన్నీ? ఇవన్నీ మా కంపెనీ రూల్స్ మేడం. ఇంటర్వ్యూకి వచ్చిన ఉద్యోగస్తులైనా ముందు మనిషిని గౌరవించాలనేది మా కంపెనీ రూల్. అచ్చం నా కంపెనీ కోసం నేను పెట్టిన రూల్స్ లా ఉన్నాయే. ఏంటి మేడం? ఏం లేదండి. ఓకే మేడం. మేనేజర్ గారు, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్, ఆల్రెడీ కొంతమంది వచ్చారు. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. అజ్జీ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి వినోద్? ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూలు కంపెనీ సూపర్వైజర్ పోస్ట్ కోసం చేయాలి. సూపర్వైజర్కి మొత్తం అన్ని మిషనరీల మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఈ పోస్ట్ కోసం వచ్చిన క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేనా? అవునజ్జీ. అదేంటి, ఈ కంపెనీ ఎండీవి నువ్వుండగా నేనెలా ఇంటర్వ్యూలు చేస్తాను? నేనిప్పుడు ఉండట్లేదు అజ్జీ. అదేంట్రా, ఇంటర్వ్యూలు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. కొత్తగా కంపెనీ పెట్టాం కదా, కొన్ని క్లియరెన్స్లు చేయాల్సినవి ఉన్నాయి. మినిస్టర్ గారి పిఏ ఇందాకే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ మీరు రాకపోయి ఉంటే మేనేజర్ గారిని ఇంటర్వ్యూలు చేయమని చెప్దాం అనుకున్నాను. అంతలోనే మీరొచ్చారు. కాబట్టి ప్లీజ్. ఓకే, నేను చేస్తాను. థ్యాంక్స్ అజ్జీ. ఓకే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే, ప్లీజ్ స్టార్ట్ చేయండి. నువ్వు వెళ్ళు. మీరు చూసుకోండి. ఓకే సార్. మేనేజర్ గారు, చెప్పండి మేడం. ఇంటర్వ్యూలు స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరిని పిలిపించండి. మీరు కూర్చోండి. అలాగే మేడం. ప్రకాష్, బయట కూర్చున్న వాళ్ళని ఒక్కొక్కరిని పంపించు. లక్ష్మి, నువ్వు ఇంటర్వ్యూ చేస్తూ ఉండు. ఈ లోపు నేను అలా ఫ్యాక్టరీ మొత్తం తిరిగేసి వస్తాను. అలాగే చల్సాని గారు. ఓకే.
చూడండి, మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే. కానీ ఫినిషింగ్ మిషనరీ గురించి మీ నాలెడ్జ్ ని బట్టి డిసైడ్ అవుతుంది. ఏంటి మేనేజర్ గారు, ఒక్క క్యాండిడేట్ కి కూడా పూర్తి నాలెడ్జ్ లేదు. మీరు యాడ్ ఇచ్చినప్పుడు మెన్షన్ చేయలేదా? చేశా మేడం. మరేంటి అంత స్క్రాప్ వచ్చారు? ఇంకా ఎంతమంది ఉంటారు? ఇంకో 2 ఉన్నారు మేడం. సరే మేనేజర్ గారు, మీరు కొంచెం వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసేయండి. నాకు యుఎస్ నుండి చాలా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నేను ఖచ్చితంగా అటెండ్ చేయాలి. ఓకే మేడం. హలో సార్, చెప్పండి. చెప్పు రోజీ. లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకన్నా ముందొచ్చిన వాళ్ళు వెళ్లారు. మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకేనండి. రోజీ, ఇంటర్వ్యూకి లోపలికి పిలుస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. మేడం, మీరు సూపర్ మేడం. మీ నాలెడ్జ్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని సూపర్ మేడం. మీకు జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను మా సార్కి చెప్పి అపాయింట్మెంట్ లెటరు, అగ్రిమెంటు రెడీ చేయిస్తాను. మా కంపెనీ రూల్ ప్రకారం 2 ఏళ్లు కంపల్సరీ జాబ్ చేయాల్సి ఉంటుంది. అలా అని అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అది మీకు ఇష్టమైతే రేపే వచ్చి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే సార్, ష్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేనేజర్ గారు, కూర్చోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? అందరూ అయిపోయారా? ఎవరైనా ఉన్నా ఇంకా మనకు అవసరం లేదు మేడం. ఏ, ఎందుకు? మనకు కావలసిన దానికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఆవిడ దొరికింది మేడం. ఇస్ ఇట్? అవును మేడం. ఆవిడ్ని మీరు అందరిని అడిగిన క్వశ్చన్స్ అన్ని కలిపి అడిగాను. ఆవిడ అన్నిటికీ టాకా టాకామని సమాధానం చెప్పింది. ఎక్సలెంట్. ఇంకే, ఆవిడకి జాబ్ కన్ఫర్మ్ చేసేయండి. అలాగే మేడం.
ఆవిడ్ని రేపు నుంచి జాబ్కి వచ్చేయమని చెప్పాను. ఓకే. నేను చల్సాని గారు ఫ్యాక్టరీ దగ్గర ఉంటాం. వినోద్ వస్తే అక్కడికి రమ్మని చెప్పండి. ఓకే మేడం. మొన్న ఆగిపోయింది అనుకున్నాం, కానీ 2 రోజుల్లోనే మళ్ళీ మొదలు పెట్టేస్తుంది అనుకోలేదు మాణిక్యం. అదెలా ఆగుతుందండి? అది ఆగదు, మనల్ని బతకనివ్వదు. అసలు మొన్నే మనం చచ్చిపోవాల్సింది, ఇప్పుడు గన్ కూడా లేదు. అవునండి, నందినికి అనుమానం వచ్చిందో ఏమో, తీసి దాచేసినట్టుంది. అయినా సరే మన సిద్ధు సుఖంగా ఉండాలంటే మనం చనిపోవడమే కరెక్ట్. ఎలాగండి? ఇక్కడి నుంచి కిందకు దూకేద్దాం. దూకేద్దామా? అలాగేనండి, కానీ దూకిన వెంటనే చచ్చిపోతే పర్వాలేదు. ఏ కాలు చెయ్యో లేదు, ఏకంగా నడుమో విరిగిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి. పోనీ ఏదైనా పెద్ద బిల్డింగ్ ఎక్కి దూకేద్దామా? వద్దు మాణిక్యం, మళ్ళీ ఎవరైనా అడ్డుకుంటారు. ఇక్కడి నుంచి దూకి చచ్చిపోదాం. అలాగేనండి. అమ్మా, ఏం చేస్తున్నారమ్మా? నాన్న, ఏంటి నాన్న ఇది? సమస్యకి పరిష్కారం ఇదేనమ్మా? ఇంకో పరిష్కారం మాకు తోచలేదురా. నిన్ను లోకి అరెస్ట్ చేసిన వెంటనే ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని ఆనందపడ్డావురా. కానీ సెల్లో ఉన్నవాడిని కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళీ నిశ్చితార్థం పెట్టించిందంటే అది నిన్ను వదలదని మాకు అర్థమైపోయిందిరా. అందుకే మొన్న తప్పిపోయిన దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నావురా. అంటే మొన్ననే చచ్చిపోదాం అనుకున్నారా? అంటే మా చావుతోనైనా నీకు దాని పీడ తప్పిపోతుందనుకున్నావురా. నీ బాధ చూడలేక మేం తప్పుకుందాం అనుకున్నావురా. అంటే మీరు నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతే అది నన్ను ఒంటరిగా బతకనిస్తుంది అనుకున్నారమ్మా? నాకు నరకం తప్పదమ్మా. ఇంత బాధపడే బదులు ఎటన్నా వెళ్ళిపోదావురా. ఎలా వెళ్తానమ్మా? నా పాస్పోర్ట్ పోలీసుల దగ్గర ఉంది. నేను సిటీ దాటి వెళ్ళొద్దనే నిబంధన ఉంది. సిటీలో నేను ఎక్కడున్నా అది తెలుసుకుంటుందమ్మా. కరెక్ట్ గా చెప్పావు సిద్ధు. నా కాల్ కంటే అవతల వాడెవడో చావు కాల్ ఎక్కువైపోయింది.